దేవుని సంగమా అనగా దేవుని రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధులైన యథార్థవంతులైన పిల్లలారా, చేరువచ్చిన ఇచ్చిన అందరికీ ప్రభునామాలు మనకు హృదయపూర్వక వందనాలండి. గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం మనకు చదువుకున్నాము. కాక సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడదోయబడెను. అది భూమి మీద పడదోయబడెను. దాని దూతలు దానితో కూడా పడదోయబడి సర్వలోకమును మోసపుచ్చుచున్నటువంటి ఈ యొక్క అపవాది ప్రియుల, ఇది ఈ లోకంలోనే కాదు, ఎన్ని లోకాలు ఉన్నాయో, ఎన్ని సర్వలోకాలు ప్రియుల, పరలోక రాజ్యంతో సైతం ఈ అపవాదిగాడు మోసపరుస్తూ వచ్చినాడు. అక్కడ కూడా కొంతమంది దేవదూతలు వీరి మాటలు విని వీరి ఆలోచన విధానానికి బలైపోయి ఆకాశంలో పరలోక రాజ్యంలో నుండి త్రోసివేయబడినారు. అంటే దేవుని చేత తృణీకరించబడి త్రోసివేయబడినాడు. వాడు మనుషులే కాదు, దేవదూతలను సైతం ఆ యొక్క ఆత్మలను చంపినటువంటి వాడు నరహంతకుడు. వీడు దేవదూతల హంతకుడు కూడా. అక్కడ కూడా వారి హృదయాల్లో, వారి ఆలోచన విధానంలో పాపము నింపి వారిని కూడా పడదోషపడేలా చేసినాడు. ఎందుకంటే దేవుని మీద కోపం ఇతనికి. ఎందుకంటే ఇతడు దేవునికి బహుప్రియుడుగా, ముఖ్యమైన వ్యక్తిగా, దేవుని స్తుతించి ఆరాధించి పూజించుటలో ఎక్కువ ప్రాధాన్యత కలిగిన కెరూబు ఇతను. ఈ యొక్క నక్షత్రముగా పిలువబడినటువంటి ఇతను మంచిగానే ఉండే. ఎప్పుడైతే పాపపు ఆలోచనలు తన మీద, అందం మీద, తన ఆలోచన మీద గర్వపడినాడో, పాపంతో నిండిపోయినాడో, అప్పుడు ప్రభువు దేవుడు కనుక్కొని, హృదయాలు ఎరిగిన దేవుడు కనుక ఆయన కనుక్కొని అప్పుడే ఆ హృదయంలో అనుకున్నాడు. అప్పుడే త్రోసివేయబడ్డాడు. ఒక గొప్ప యుద్ధమే జరిగింది అక్కడ. ఈయన దూతలు అనగా ఇది మాటలు కోల్పోయి పాపంతో నిండుకున్నటువంటి దేవదూతలు సైతం పడిపోయినారు. అందుకు ఈ యొక్క అపవాది సర్వలోకమును మోసపుచ్చే ఈ యొక్క సాతాను అనబడే ఈ మహాఘట సర్పము, దీనికి ఇక్కడ అపవాదనియు సాతాననియు ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము, అవ్వాదమును మోసం చేసినటువంటి ఆది సర్పమైనటువంటి ఆ మహాఘట సర్పము సర్వలోకమును మోసపుచ్చుతూ వస్తూ ఉంది. కానీ మన యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకమునకు సత్యమును ప్రకటించుటకే ఆయన పుట్టినాడు, సత్యమును స్థాపించుటకే ఆయన పుట్టినాడు. ఈడ సత్యాన్ని లేకుండా చేయాలని ఈ అపవాదిగాడు, వాడు ఎంతమందిలో అపవాదిలో చనిపోయినా వాడు మళ్ళీ పుడుతూనే ఉంటాడు. మనిషిలో అపవాది ఆలోచనలతో తయారు చేయబడి పుడుతూనే ఉంటాడు. వాడికి అంతం లేకుండా ఉంది. ఈ శాశ్వతంగా అంతం చేసే దినము ఒకటి వానికి దేవుడు దగ్గరలోనే ఆ యొక్క గొప్ప కార్యము తన పవిత్రుల కాళ్ళ కింద తొక్కించి ఆ యొక్క అపవాదిని పూర్తిగా నాశనం చేసి ఇంకా పవిత్రులు మాత్రమే ఉండే పరిశుద్ధ పట్టణంలో దేవుడు మనందరినీ కూడా పెట్టబోతున్నాడు. పూర్తిగా పరిశుద్ధుల కాళ్ళ కింద తొక్కించబడి దాన్ని పూర్తిగా నాశనం చేసి దాన్ని పూర్తిగా బంధించేస్తాడు. ఇంకా అపవాది అనేది లేకుండా చేస్తాడు పరలోక రాజ్యం. చూడండి, మరొక ఆలోచన మనము దేవుని ఆలోచన ఉన్నాము. ప్రకటన గ్రంథము 1:8 ఒక మాట చదువుకున్నాం చూడండి.
ప్రకటన గ్రంథము అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అల్ఫయు ఒమేగయు, ఉన్నవాడు అనువాడు ఆయనే, మొదటివాడు కడపటివాడు ఆయనే, భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడు ఆయనే, ఆయన సర్వాధికారి. ఆ సర్వాధికారి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, మొదటి వాడను కడపటి వాడను నేనే, నా ముందు కానీ నా వెనుక కానీ నా అటువంటి వాడు లేడు అని దేవుని వాక్యం మనకు వివరిస్తూ వస్తుంది. యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మాట చదువుతున్నాము. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. ఏమని వ్రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని. ఎవడైతే ఒప్పుకోడో, ఒప్పుకున్నవాడు ధన్యుడే. ఒప్పుకోని వాడంట వాడు వంచకుడు, వాడే సాతాను, వాడే అపవాది. అలాంటి వ్యక్తులు, అలాంటి మనుషులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. యేసు ప్రభువు వారు క్రీస్తుని, లేక ఆయనే దేవుని కుమారుడని, ఆయనే మహాదేవుడని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో వాళ్ళు నా పరలోక సంబంధి. ఎవరైతే ఒప్పుకోరో వారు ఈ అపవాది సంబంధులు అని మనకు తెలియపరుస్తూ ఉంది ప్రియుల వాక్యము. కనుక మనము కంటితో చూడలేదు, చేతులతో తరుములేదు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో మనమైతే లేము, మనము చూడలేదు. కానీ అపోస్తలులు, ఆయన శిష్యులు అనబడినటువంటి వారు చూసి వారు తరుమునాలి, ఆయన సహవాసంలో పెరిగి ఉండి ఆ కాలంలో ఆయన శిష్యులుగా ఆయన సహవాసంలో ఉంటూ ఆయన నడిచి ఆయన పుట్టుక నుండి సిలువ ఎక్కేంత వరకు ఆయనతో ఉండి చూసినటువంటి వారు చూసి పరిశుద్ధ ఆత్మను పొందుకొని ఈ పత్రికలుగా వ్రాయడాన్ని బట్టి, అది రాసిన దాన్ని బట్టి మనం నమ్ముచున్నాం. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అనేది యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తు చెప్పినారు. ఆ సమయంలో క్రీస్తు ప్రభు వారితో సహవాసంలో ఉండి ఆయన దగ్గర ఉంటూ ఆయన సహవాసంలో తడుములాడి చూసినా కూడా కొంతమంది నమ్మలేదు. తోమా అనేటువంటి మన భారతదేశానికి వచ్చి సేవ చేసినటువంటి ఆయన నమ్మక దేవునితో ఒక డౌటింగ్ థామస్ అని పేరు పెట్టించుకున్నాడు. అంటే నీవు నమ్మలేదు, నాతో సహవాసంలో ఉన్నావు, నన్ను తడుములాడి చూశావు, నా శిలువ మరణం గురించి విన్నావు, చూశావు, అయినప్పటికీ నీవు నమ్మలేదు. ఇంకా వాళ్ళు చూడని వారు మీరు చెప్పి మీరు పరిశుద్ధాత్మను పొందుకొని రాసిన దాన్ని ఇంకా వాళ్ళు ఎట్లా నమ్మాలి అని అలా ఉండకుతామా. అందుకే నువ్వు చూసి నమ్మలేదు, నీవైతే ధన్యుడవు కాదు. కానీ చూడక మీరు రాసింది చూడక నమ్మిన వారు ధన్యులు, ఈ కాలంలో ఉన్నటువంటి వారు ధన్యులు అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడే చెప్పినాడు, వారితోనే చెప్పినాడు. కనుక
ఏ ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారు మనలాంటి శరీరముతో పుట్టి ఈ లోకములో పాపపు స్వభావంతో అలాంటి శరీరముతో మనలాంటి శరీరంతో పుట్టి ఈ పాపాన్ని అంటించుకోకుండా పాపమును జయించినటువంటి వీరుడు ధీరుడు సూర్యుడు మన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే. ఆయన పాపము లోకములో పుట్టాడు, పాపాన్ని అంటించుకోలేదు. పాపలతో తిరిగాడు, పాపపు ఆలోచనలు ఆయన ఆలోచనలోనే లేవు. పాపలతో తిరిగాడు, పాపలనే మార్చాడు. అలాంటి పరిశుద్ధ దేవునితో ఉన్నవారు అప్పుడు నమ్మలేకపోయారు. శిష్యులు పోయి చెప్పినప్పుడు తోమాకు, నేను నమ్మను, ఆయన శిలువకు చేతులకు మేకులు కాళ్ళకు మేకులు కొట్టారు కదా, బొక్కలు వచ్చి నాకు చూపిస్తే కానీ నేను నమ్మను, ఆయన లేచాడంటే నమ్మను, ఆయన మరణాన్ని గెలిచాడంటే నేను నమ్మను, ఆయన నాకు కనపడి ఆయనను చూస్తే సడుగురాడి చూస్తేనే నేను నమ్ముతానన్నప్పుడు అప్పుడు ఒక ఇంటిలో ఆయన గడ వేసుకొని శిష్యులు తోమా అందరూ ఉండగా గడ వేసుకొని ఉంటే ఆయన వేసినట్టు ఉండగానే లోపలికి వచ్చేసి అప్పుడు తోమాని పిలిచినప్పుడు, చూసుకొని అయినా నీవు నమ్మలేదు కదా, ఇదిగో నా చేతులకు ఆ చీరలు కొట్టినటువంటి గుర్తులు వచ్చి చూడు, చెక్ చేసుకో, నా ప్రక్కపు బల్లెకు కోటు పడిచారు, వచ్చి ఏలు పెట్టి చెక్ చేసుకో అని అన్నప్పుడు అప్పుడు పశ్చాత్తాపడతాం తోమా గారు. మన భారతదేశానికి వచ్చి మనకు సువార్త ప్రకటించి దేవుని గురించి, యేసు ప్రభువారి గురించి సువార్త ప్రకటించడానికి వచ్చిన నలుదిక్కుల్లో ఒకరుగా ఆయన మన దేశానికి వచ్చి చెప్పినటువంటి ఆయన. అప్పుడు ఆయన ఒక యేసు ప్రభు వారిని ఒక గొప్ప మాటతో సంబోధించేవారు, నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా అని. అప్పుడు నన్ను క్షమించు అన్నట్టుగా పశ్చాత్తాపడినప్పుడు, అలా ఉండకూడదు తోమా, నీవు చూచి కూడా నమ్మలేకపోయావు, నాతో ఉండి నా సహవాసం నుండి నా స్నేహంలో ఉండి నన్ను కన్నులారా చూసి సిలువేస్తుంటే చూసి నేను చెప్పినటువంటి ఆ నిత్య జీవపు మాటలు విని కూడా నీవు నమ్మలేకపోతే, వాళ్ళు చూడలేదు, వినలేదు, తడుగులాడ చూడలేదు, మీరు రాసిన దానిని పత్రికలుగా చదువుకొని నమ్ముతున్నారంటే గొప్పవారే కదా, ధన్యులే కదా అని అప్పుడే చెప్పేశాడు దేవుడు. కనుక ఏ ఆత్మ అయితే దేవుడు శరీరధారిగా మనలాంటి శరీరంతో ఈ లోకంలో పుట్టి ఆయన పాపం అంటించుకోకుండా పాపములను రక్షించుటకే వచ్చాడు, ఆయన దైవ కుమారుడు, దేవుని కుమారుడు కనుకనే ఆయన మరణపు ముళ్ళు విరిచి మరణాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు అని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో ఆ ఆత్మ ధన్యత పొందుకుంటుంది అని మనకు లేఖనము తెలియపరుస్తూ ఉంది. సమయం ఎక్కువైనది కనుక 2 మాటలతో ముగించుకుందామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మాట చదువుకున్నాం. అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు, అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళవలసి పోవచ్చును కదా. ఇక్కడ ఇది చాలా విలువైన మాట, శక్తి కలిగిన మాట, మర్మమైనటువంటి మాట. అర్థం చేసుకుంటే ఎంత శక్తివంతమైన మాట అనిపిస్తుంది. ఇక్కడ భక్తుడు అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆయన ఈ కొరింథీ పట్టణంలో ఆ సంఘానికి తెలియపరుస్తున్నటువంటి మాట, ఆ సంఘానికే కాదు ప్రతి ఒక్కరికి వర్తించేటువంటి మాట, వినవలసిన మాట.
అయితే ఈ లోకపు జారులతోనైనను, ఈ లోక సంబంధమైన పనికిమాలతో అయితేనేమి, లోబులతోనైనా అయితేనేమి, దోచుకుని వారితో అయితేనేమి, విగ్రహారాధికులతో అయితేనేమి ఏ మాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. ప్రతి పనికిమాలోడు దేవునికి విరుద్ధంగా నడుచుకున్నటువంటి ప్రతి వాడు వారితో నడవకూడదు, వారితో పోకూడదు, వారితో మాట్లాడకూడదు, వారి దగ్గర కూర్చోకూడదని కాదు కానీ అని చెప్తూ ఉన్నాడు భక్తుడు. ఒకప్పుడు మన జీవితము ప్రతి ఒక్క విశ్వాసి జీవితము, ప్రతి ఒక్కరి జీవితము పాపపు స్వభావంతో ఉన్నటువంటి జీవితమే. ఇప్పుడు నేను రక్షణ పొందుకొని 2 ఏళ్ళు పైన అవుతుంది. అంత మాత్రాన నేను ఎక్కడో ఆ పరలోక రాజ్యం నుంచి ఊడిపడలేదు. ఒకప్పుడు నా జీవితము పాపపు జీవితం. మనందరి జీవితము రక్షణకు ముందు ప్రతి ఒక్కరి జీవితము పనికిమాలినటువంటి పాపపు జీవితమే. రక్షణ పొందుకున్నాక, క్రీస్తును అంగీకరించినాక ఆ పాపపు స్వభావంలో నుండి కొంచెము బయటపడగలుగుతాము. ఆ చెడ్డ తలంపులను అసహించుకుంటాము. ఎవరిని బట్టి? క్రీస్తుని బట్టి, క్రీస్తు కార్చిన రక్తాన్ని బట్టి. ఆ రక్తముతో మనమును పవిత్రపరిచినాడు కనుక, ఆ పవిత్రత కలిగినటువంటి రక్తంతో మనల్ని కడిగినాడు కనుక మనం పవిత్రపరచబడినామనే ఆలోచనతో ఉంటాం కనుక మనం పవిత్రపరచబడినామనే ఇదిలో మనం ఉంటాం ఎప్పుడైతే రక్షణ పొందుకుంటాము. అంతకుముందు మన జీవితం ఏంటి? పాపులమే, పరమ పాపులము, దరిద్రులము, పనికిమాలము. అదే ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు కూడా చేసింది ఏంటి అంటే, ఆయన పాపులతోనే తిరిగాడు, పాపులతోనే సహవాసం చేశాడు, పాపుల కోసమే ప్రాణం పెట్టాడు, పాపుల కోసమే రక్తాన్ని కార్చాడు, చిందించాడు, పవిత్రంగా బ్రతికాడు, నీతిగా బ్రతికాడు. నాలాగా ఉండాలిరా ఓ కుమార్తె, ఓ కుమారుడా, నీ ఆలోచన విధానం తప్పే, కానీ నాలాగా పెట్టించుకున్న నిన్ను ఇదో నీలాంటి జీవితంలోకి నేను వచ్చి చూపించి బ్రతుకుతున్నాను, పవిత్రంగా బ్రతుకుతున్నాను. నీవు కూడా అలాంటి జీవితంలో ఉంటూ పవిత్రంగా బ్రతకాలన్నది నా ఆశ కనుక నా రక్తంతో నిన్ను పవిత్రపరుస్తున్నాను. నాలాగా బ్రతకాలి నువ్వు. నేను పవిత్రుని, నా రక్తంతో నిన్ను కొంటున్నాను. నీవు నా ఆస్తి, నా స్వాస్థ్యము, నా యొక్క పరలోక రాజ్యంలో నా విలువైన ఆస్తివి నీవు. అందుకే నా రక్తం ఇచ్చి కొంటున్నాను. మనం అనుకుంటాం రక్షణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ, విశ్వాసంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ, బాప్తిసం తీసుకొని రక్షణ పొందిన ప్రతి బిడ్డ ఒక పనికిమాలను చూస్తే, అనగా రక్షణ లేని వారిని చూస్తే ఏదో వాళ్ళు పెద్ద పాపాత్ములు, ఈయన ఏదో పెద్ద పుణ్యపురుషురాలని ఫీల్ అవుతూ ఉంటారు. అది తప్పు అని భక్తుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఒకప్పుడు నీ జీవితము అలాంటి జీవితమేరా ఓ అయ్యా అమ్మా, ఒకప్పుడు నీ జీవితము రక్షణ లేక ముందు నీ జీవితం అంతకన్నా ఘోరమైన జీవితమే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ముందు అదే పాపంలో నుంచి పరిశుద్ధత వైపుకు నడుస్తూ ఉన్నావు. ఆ పవిత్రత లేని జనాన్ని నీవు అసహించుకొనకు బిడ్డ అంటున్నాడు. అదే భక్తులు ఇక్కడ వ్రాయించినటువంటి మాట. మరొకసారి చదువుదాం అన్నమాట. అయితే లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. సాంగత్యము, సహవాసము, వారితో సహవాసంలో ఉండాలి, వారితో ప్రేమగా ఉండాలి. కానీ ఆ పాపములో ఉన్నటువంటి ఆలోచనలో నువ్వు దూరకూడదంతే. వారు చేసే పాపపు క్రియల్లో నువ్వు దూరకూడదంతే. యేసుక్రీస్తు ప్రభు వారు చేసింది అదే సాక్షాత్తు. వారు చేసే పాపానికి ఈయన దూరంగా ఉంటాడు. ఆ పాపము చేస్తున్న దానికి వారికి ప్రాయశ్చిత్తం కలిగేలా ఈయన బ్రతికి చూపిస్తాడు. మన యేసుక్రీస్తు ప్రభు వారు కానీ ఆయన రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి అదే చేయవలసిన పని. వారిని అసహించుకోకూడదు. ఎందుకు అసహించుకోకూడదు అంటే, ఒకప్పుడు బ్రతుకు మంది అదే కనుక, ఒకప్పటి మన బ్రతుకు అదే కనుక మనం ఎక్కడి నుంచి వచ్చినాము? ఒక విశ్వాసి ఎక్కడి నుంచి వస్తాడు? ఒక రక్షణ పొందుకున్న మనిషి ఎక్కడి ఆకాశం నుంచి ఊడిపడతాడా? అదే పాపపు జీవితంలో నుంచి వచ్చినటువంటి, లోకంలో నుండి వచ్చినటువంటి వాడే.
కానీ ఆ పాపపు స్వభావంలో అనగా రక్షణ లేని స్వభావంలో ఉన్న పిల్లలను చూసి అసహించుకొనకురా నా బిడ్డలారా, నా కుమార్తెలారా, ఒకప్పుడు నీ బ్రతుకు అంతే, ఇప్పుడైతే నా రక్తంతో కడగబడి పవిత్రుడవు పరిశుద్ధుడు అని అనిపించుకుంటున్నావు, అలా బ్రతికితే నాకు మంచిదే. కానీ అలా ఉన్నవారిని చూసి నువ్వు నవ్వుకొనకము, వారిని సులకన చేయకము, వీలైతే నా సువార్త నా శిలువ మరణము ప్రచురం చేయి, వారిని మార్చు. వారిని మార్చడమే నీకు పెట్టినటువంటి బాధ్యత అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ భక్తుని ద్వారా అదే మాట మనకు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరుడు అని నా జీవితాలలో ఏ పొరపాటు ఆలోచనల వాని గురించి మనము ఏమన్నా గర్వపడకూడదు, చులకన చూడకూడదు. ఎందుకంటే ఒక్కప్పటి మన జీవితం అలాంటిదే కనుక ఇప్పుడు నువ్వు బ్రతుకు మార్చుకున్నావు, ప్రభువులోకి వచ్చినావు, ఇంకా మారాలి, ఇంకా ప్రభువులో పరిశుద్ధత ఇంకా పెంచుకోవాలి పరిశుద్ధత. మనం ఎంత నీతిగా బతికినా, మన ఆలోచన విధానం ఎంత బాగున్నా, ఎంత నీతిగా బ్రతికిన దేవుని దృష్టికి మురికి గుడ్డలేంట. ఆయన ఒక్కపారి దృష్టి నుంచి చూస్తే ఎవరో నా ముందు నిలిచే పవిత్రుడు పరిశుద్ధుడు అంటాడు. ఎవరు? దేవుడు. కనుక మన బ్రతుకు అలాంటి బ్రతుకు కనుక మనం ఎవరిని చూసి చిన్న చూపు చూడాల్సిన అవసరత లేదని ఇక్కడ భక్తుడు మనకు రాయిస్తూ వచ్చినారు. అపొస్తలుడైన పౌలు గారు ఆ సంఘాన్ని బట్టి రాయిస్తున్నారు. ఆ సంఘానికే కాదు, ప్రపంచంలో ప్రతి మనిషికి వర్తించేటువంటి మాట. కనుక ప్రియ సహోదరుడా, విశ్వాసంలో ఉన్న లేక రక్షణలో ఉన్న ప్రతి బిడ్డలు చేయవలసిన పని ఏంటంటే, రక్షణ లేని పిల్లలకు క్రీస్తు సువార్త ప్రకటించి రక్షణ లేక రమ్మని బ్రతిమాలాడాలి, చెప్పాలి. క్రీస్తు విజయం చెప్పాలి, మరణాన్ని విరిచిన ధీరుని గురించి చెప్పాలి, వీరుని గురించి చెప్పాలి, పాపం అంటించుకొని ఆ పురుషుని గురించి చెప్పాలి, ఎందుకు ఈ లోకానికి వచ్చినాడో వివరించాలి, ఆ దేవుడు ఏమై ఉన్నాడో తెలియపరచాలి, ఆ ఏమై ఉన్న దేవుడు ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధంగా ప్రతి ఒక్కరూ బ్రతకాలని తెలియపరుస్తున్నాడో అంత పవిత్రుని మనం తెలియపరచాలని దేవుని ఆలోచన మనకు తెలియపరుస్తుంది. కనుక నా జీవితాలలో మనకు ఈ అహంకారం అనేది ఒక రక్షణలో ఉన్న నేను ఒక పాటలు పాడుతున్నాను, లేదా నేను వాక్యం చెప్తున్నాను, లేదా నేను ఒక సువార్త చెప్పగలను, ఈ గర్వము ఈ అహంకారము ఏ మనిషికి ఉండకూడదు. దేవుని పనిలో ఒక బాత్రూంలో కడిగేవాడే ఎంత దేవుని నుండి ఫలితం పొందుకుంటాడో, దేవుని వాక్యం చెప్పేవారు ఎంత ఫలితం పొందుకుంటాడో, దేవుని ఇంటిలో అనగా దేవుని మందిరంలో దేవుని కోసము ఏ పని చేసినా కూడా వారికి అదే జీవితం. యుద్ధంలో పోయి యుద్ధం చేసే వీరుడికి ఎంత జీవితమో, అదే వీరుడి చెప్పుల దగ్గర కాపలా ఉన్నవానికి కూడా అదే జీవితం దేవుని పనిలో ప్రియులారా. అది దేవుని పని. చెప్పుల దగ్గర దేవుని యుద్ధము చేసే వీరుడి చెప్పుల దగ్గర కాపలా ఉన్న యుద్ధంలో పోరాడుతున్న దేవుని కోసం యుద్ధంలో పోరాడుతున్న వానికి ఒకటే జీతం. ఇది దేవుని లెక్క. అందుకే ఒక యజమానుడు పొద్దున 6 గంటలకు వచ్చిన వానికి అదే కూలి ఇచ్చాడు, మధ్యాహ్నం వచ్చిన వానికి అదే కూలి ఇచ్చాడు, సాయంత్రం 5 గంటలప్పుడు పని ముగించుకునే సమయంలో అదే కూలి ఇచ్చాడు. అది దేవుని ఇష్టం, అది ఆ యజమానుని ఇష్టం. నువ్వు ఎప్పుడు మారు మనసు పొందావన్నది అది నీకు ఆయన కూలి నిర్ణయించినాడు. ఇలా నీవు ఈ రోజుకి నీకు ₹1/2 అని చెప్పినాడు. అది నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు ప్రభులోకి వచ్చావు అనేది అది ముఖ్యం దేవునికి. నేను పొద్దున వచ్చాను, సాయంత్రం దాకా చేశాను, నాకు ఎక్కువ కూలి ఇస్తానంటే ఇచ్చేది దేవుడు. అంటే రక్షణలో నేను ముందు వచ్చాను నేను గొప్ప అని కాదు, నేను వెనకొచ్చాను నేను గొప్ప అని కాదు. దేవుని దృష్టికి అందరూ ఒకటే. కానీ పరలోక రాజ్యంలో ఈ హెచ్చు తగ్గులు ఉంటాయి. ఎవరైతే దేవుని కోసం కష్టించి దేవుని కోసం పనిచేస్తారో అక్కడ బహుమానాలు, హెచ్చు తగ్గులు, ఇవి దేవుని కిరీటాలు కొంతమందికి పెద్దగా ఈ హెచ్చు తగ్గులు అక్కడ ఉంటాయి. అది దేవుడు ఇచ్చేది బహుమానాలు మనకు అక్కడ ఉంటాయి. కానీ జీతం మటుకు ఒకటే. నేను ముందు బాప్తిసం తీసుకున్నాను నేను గొప్ప, నేను వెనక బాప్తిసం తీసుకున్నాను నీవు తక్కువ అనేదానికి లేదు ప్రభు దగ్గర. ఎవరు ఎప్పుడు తీసుకున్నా ఆ అగ్ని నుండి రక్షింపబడే వారిమే మనం.
కానీ ప్రభు కోసం ఇంకా నీవు అనేక ఆత్మలను ఇలా పట్టబడితే, అనేక ఆత్మలకు నీవు సహాయం చేస్తే, ఆత్మను రక్షింపబడుటకు, అప్పుడు దేవుని దగ్గర గొప్పదైన ఫలితము, కిరీటాలు ఇవన్నీ ఉంటాయి ప్రియ. కనుక ప్రియ దేవుని సంగమా, మనము ప్రతి ఒక్కరితో, అందుకే దేవుని మాట ఉన్నది, వీలైతే సమస్త జనులతో సమాధానం కలిగి ఉండుట అనే మాట ప్రతి పాపితో మనము సక్రమంగానే ఉండాల్సిందే. వీలైతే దేవుని ప్రేమను తెలియచెప్పు, దేవుని వైపుకు మళ్ళించు, వారిని దూరంగా పెట్టకూడదు, అంటరాని వాడిగా చూడకూడదనేది దేవుని వాక్యం ప్రియ. నువ్వేదో ఈరోజు రక్షణ పొందుకున్నావు, నువ్వు గొప్పవాడివి, అతనికి రక్షణ లేదు, అతను గొప్పవాడు కాదని కదా, అతనికి జీవితాంతం ఛాన్స్ ఉంది. ఈ యొక్క బ్రతుకు మరణ వశములు దేవుని చేతిలో ఉంటాయి. ఆ మరణ వశములు ఎప్పుడైతే ఎంతవరకు మనకు ఆయుసు ఇస్తాడో ఆయుసు ఇచ్చేంత వరకు ఛాన్సే దేవునిలోకి. ఎప్పుడు ఆలోచన వచ్చినా ప్రభువులోకి మళ్ళితే రక్షింపబడతాం. ఆ రక్షణకు కారణాన్ని దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, వారి కోసమే వచ్చాడు, వారిని ఉద్ధరించడానికి వచ్చాడు, ఆ నిత్య నరకంలో నుండి తప్పించడానికి వచ్చాడు అని తెలియజెప్పడం మన బాధ్యత. వారిని అసహించుకోవడము చాలా తప్పు అని గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంటుంది. కనుక ప్రియ సహోదరుడి, అలాంటి స్థితిలో మనము ఆత్మీయతలో ముందుకెళ్ళాలని దేవుడు ఈ యొక్క విలువైన మాటలు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అట్టి స్థితిలో జ్ఞాన బుద్ధి వివేచనలు కలిగి, అసలు ఈ గొప్ప గ్రంథము మన చేతులకు ఇచ్చిందే బుద్ధి జ్ఞానము కలిగి మీ భూమి మీద మనం బ్రతకనిది. బుద్ధి జ్ఞానం అంటే ఏంది? నీతి, నిజాయితీ, యథార్థత, పవిత్రత, వీటితో బ్రతకడమే మన జీవితం. అదే మన క్రీస్తువులో పుష్కలంగా మనం చూడగలం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగా తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన మా ప్రభా, స్తోత్రాలు వందనాలు.